హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది ఎపిసోడ్ 34. మూడీగా ఉంటున్న కావ్యం చూసిన భరత్ తిరిగి పాత ఇంటికి వెళ్దామంటాడు. అందుకు కావ్య ఒప్పుకోదు. భలే వాడివే బావా, ఇప్పుడు నేను ఇదంతా సర్దుకొని తీసుకువెళ్ళి అక్కడ సర్దుకోవాలంటే అదంతా చాలా పెద్ద తతంగం. నాకంత ఓపిక కూడా లేదు. అలానే నాకు ఆ మనుషులు, ఆ పరిసరాలు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒంటరిగా ఉండటమే ఎక్కువ ఇష్టం. ఈ టైంలో అక్కడికి తీసుకువెళ్ళి మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకు. కావాలంటే ఎలాగోగల బావగారి ఇంటికి వెళ్ళి మీ అమ్మగారిని అలానే పిల్లల్ని వెంట తీసుకొని రా అని చెప్పింది కావ్య. ఏంటి, మా అమ్మని పిల్లల్ని తీసుకొని రావాలా? అదేంటి, ఆల్రెడీ వాళ్ళతో గొడవ పెట్టుకున్నాం కదా. ఆ రోజు అర్థమైంది కదా మా అమ్మ పూర్తిగా మా అన్నయ్య వైపే ఉంటుంది అని. అలాంటిది తనని తీసుకొచ్చి ఇక్కడెలా ఉంచుతాను? నాకే అన్యాయం చేయాలనుకున్న మా అన్నయ్య పిల్లల్ని ఇక్కడే ఉంచి ఎలా పోషిస్తాను అని కోపంగా అన్నాడు భరత్. ఆ మాటతో షాక్ అయిన కావ్య, ఏం మాట్లాడుతున్నావు బావా? ఆ రోజు ఏదో కోపంలో మాట అనుకున్నాము. అంతటి దానికి ఒకరిని ఒకరిని కాదనుకుంటామా? ఇప్పుడు కాకుండా నాకు డెలివరీ టైంకైనా అత్తయ్య గారు అక్క హెల్ప్ లేకుండా ఏది జరగదు. అదేదో మనమే ముందు నుంచి వాళ్ళ హెల్ప్ తీసుకున్నాము అని చెప్పింది కావ్య. అదేంటి, ఆ రోజేమో వాళ్ళంటే గిట్టనట్లే, ఇక వాళ్ళతో ఏం సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడావు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ హెల్ప్ తీసుకుందాం అంటున్నావేంటి? కావ్య, ఏం ఆలోచిస్తున్నావు? నీ మైండ్ పనిచేస్తుందా అని అడిగాడు భరత్. నాకేంటి బాబా, నిక్షేపంగా ఉన్నాను. అయినా ఆ రోజంటే మనిద్దరి ప్రైవసీ కోసం అలా అనిపించింది, కానీ ఈరోజు మన అవసరం కోసం ఇలా అనిపిస్తుంది బావా. కాబట్టి వీలుంటే అత్తయ్య గారిని పిలిపించు, లేదంటే ఇక్కడే మనిద్దరం ఉందాము. అంతేకాని తిరిగి పాతింటికి మాత్రం వద్దు. నాకేం ప్రాబ్లం లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పింది కావ్య. ఆమె ప్రవర్తనలో తేడా తెలుస్తుంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఉండే మూడ్ స్వింగ్స్ వల్ల ఆమె అలా బిహేవ్ చేస్తుంది అని అనుకున్న భరత్ ఇక ఆ టాపిక్ని పెద్దగా పొడిగించలేదు. మరోవైపు స్టేషన్లో ఏదో కేసు ఫైల్ చూస్తున్నాడు అజయ్. అప్పుడే అతనికి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసిన అజయ్, చెప్పు జయంతి అని అడిగాడు. మీరింటికి వస్తారా, బయటికి వెళ్ళాలి అని అడిగింది జయంతి. ఎందుకు జయంతి, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు అజయ్. అలాంటిదేమీ లేదు, నేను బయటికి వెళ్ళాలి, వస్తారేమో అని కాల్ చేశాను అని అంది జయంతి. బయటకా? ఇప్పుడెక్కడికి జయంతి అని అడిగాడు అజయ్. మనసులో మాత్రం ఒకవేళ కావ్య దగ్గరికి వెళ్తుందేమో అనే ఆలోచన వచ్చింది. ఆ వెంటనే దాన్ని చూడక 4 రోజులు అయిపోయింది. అదే అయితే వెళ్ళాలి, మనసు ఒకటే లాగుతుంది అని మనసులో అనుకున్నాడు అజయ్. హాస్పిటల్ వరకు వెళ్దామని కాల్ చేశాను అజయ్. ఒంటరిగా ఎందుకు, మీరు కూడా వస్తారు అని అంటుండగానే, హాస్పిటల్కా? ఎందుకు జయంతి, ఏమైంది అని అడిగాడు అజయ్. ఏమో అజయ్, నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది అని అంది జయంతి. ఆ మాటతో షాక్ అయిన అజయ్, అదేంటి, తేడా కనిపించడం ఏంటి? అయినా ఈ విషయం నాకు పొద్దున్నే చెప్పాలి కదా, ఇప్పటి వరకు ఎందుకు ఉన్నావు? నేను వెంటనే బయలుదేరుతున్నాను, ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాము అని కంగారుగా చెప్పాడు అజయ్. కానీ అప్పటికే కావ్య దగ్గరికి వెళ్ళడం లేదు అని అర్థమైన అతనికి ఉత్సాహమంతా నీరుగారిపోయింది. నువ్వు మరీ అంత కంగారు పడక అజయ్, నేను బాగానే ఉన్నాను, కాస్త అనీజీగా ఉంది, ఒకసారి వెళ్ళొద్దాము అని చెప్పింది జయంతి. ఇదేంటి ఇంత ఈజీగా అంటుంది, కొంప తీసి నెల తప్పలేదు కదా, అదే జరిగితే దీనికి సేవలు చేయలేక నేను చచ్చిపోవాలి అని మనసులో అనుకున్నాడు అజయ్. మరోవైపు కాంచన వంటలు గుమగుమలు ఇల్లంతా వ్యాపించాయి. కాంచన అనేక రకాల వంటలు చేస్తే వదినలు సింపుల్గా అన్నం, ఒక కూర, ఒక చారుతో సరిపెట్టేశారు. అది చూసి వంకరగా నవ్విన కాంచన, ఈ మాత్రం దానికి ఏదో పెద్ద వంట చేసినట్టు బిల్డప్స్, ఈ ముద్ద ఏదో నన్ను అడిగితే నేనే చేసేదాన్ని కదా అని అంది. పర్లేదులే కాంచన, ఇంతమందికి నువ్వు ఒక్కదానివి వంట చేయలేవులే, నువ్వు మీ అన్నయ్య మీ నాన్నగారికి పెట్టేసేయి అని అంది వనజ. ఎక్కువ మాట్లాడద్దు అని సైగ చేసింది కామాక్షి. అప్పటికే కోపంగా ఆమెను చూసిన కాంచన, మీకు మీ తమ్ముడిని చూసుకునేసరికి కాస్త నోరులేస్తుంది అని అంది. ఆ మాటలకు ఆమె వైపు కాస్త కోపంగా చూస్తుంది వనజ. ఆమెని వారించింది కామాక్షి. ఏంటా చూపు, నా వైపే అలా చూస్తారా? చెప్తా, మీ అందరి సంగతి చెప్తాను. ఇక నేను ఇక్కడే ఉంటాను కదా, ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాను అని అంది కాంచన.
ఆ మాటతో వనజ ఏదో మాట్లాడబోయేసరికి కామాక్షి ఆమె చేతులు పట్టుకొని ఆపేసి, మేము నిన్నేమీ అనలేదు కాంచన, ఎందుకు నీకు నువ్వే అన్నీ అనేసుకుంటావు? ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మామయ్య గారు మందులు వేసుకోవాలి, వాళ్ళని పిలిచి భోజనం పెట్టు అని అంది. అబ్బో, నాకు తెలియదు మరి, నాకు సలహాలు ఇవ్వకు, నేనేం చేయాలో నాకు తెలుసు అని విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాంచన. ఆమెను పట్టించుకోకుండా వంటగిన్నెలు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద ఓ పక్కకు పెట్టారు కామాక్షి, వనజ. అప్పటికే తండ్రిని అన్నలను పిలుచుకొని వచ్చిన కాంచన తను వండినవి కూడా తీసుకొచ్చింది. ముగ్గురికి కంచాలు పెట్టి వడ్డించింది. ఇటు కృష్ణ వచ్చి కూర్చోగానే అతనికి కంచం పెట్టి వడ్డించింది వనజ. అక్క, మీరు కూడా కూర్చోండి, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, వడ్డించుకొని తిందాం అని అన్నాడు కృష్ణ. ఆ మాటకి తోటికోడలిద్దరూ భర్తల వైపు చూడగానే వాళ్ళిద్దరూ వనజ, కామాక్షి వైపు గుడ్లు ఉరిమి చూశారు. దాంతో వాళ్ళు ఆ ప్రయత్నం ఆపేసి, మేము వాళ్ళు తిన్నాక తింటాం కృష్ణ, మాకెప్పుడూ అది అలవాటే, నువ్వు కానివ్వు అని అన్నారు వనజ, కామాక్షి. సరే సర్లే, ఇది నేను రానప్పుడు, ఇప్పుడు నేను ఉన్నాను కదా, మర్యాదగా కూర్చొని తినండి, లేదంటే నేను కూడా తినను అంటూ లేచాడు కృష్ణ. దాంతో, హలో వదినలు, చేసిన ఓవరాక్షన్ చాలు, కూర్చొని తినండి. నాకు మా ఆయనకి ఎన్ని గొడవలున్నా తాను కడుపు నిండుగా తినకపోతే నాకు ఏదోలా ఉంటుంది అని అంది కాంచన. ఆ మాటతో చిన్నగా నవ్విన కృష్ణ, దాదాపు ఈ 2-3 సంవత్సరాల్లో నేనెప్పుడూ నువ్వు వండి పెట్టింది కడుపు నిండుగా తినలేదు కంచు డార్లింగ్, కానీ నువ్వు మాత్రం బాగానే తిన్నావు కదా అని అన్నాడు. ఆ మాటకి పళ్ళు పటపటా కొరికింది కాంచన. అయ్యో జాగ్రత్త, పళ్ళు ఊడిపోతాయి అని చెప్పిన కృష్ణ, అక్కలు, మీ మొగుళ్ళ మాటల కన్నా మీ ఆడబిడ్డ మాట చాలా పవర్ఫుల్, ఆమె నోట్లోంచి వచ్చిందంటే మీ భర్తలు కూడా ఏమీ అనరు, కానీ కూర్చోండి అని అన్నాడు కృష్ణ. ఆ మాటతో వనజ, కామాక్షి భర్తల వైపు మరోసారి పర్మిషన్ కోసం చూశారు. వాళ్ళు కూడా కూర్చోమని సైగ చేశారు. దాంతో కామాక్షి, వనజ కూడా కూర్చున్నారు. వాళ్ళకి వడ్డిస్తూ తను పెట్టుకున్నాడు కృష్ణ. ముగ్గురు కంచాల్లో చక్కగా భోజనం పెట్టుకొని తినడం మొదలుపెట్టారు. మరోవైపు కాంచన తండ్రికి, అన్నలకి భోజనం వడ్డించింది. నువ్వు కూడా కూర్చో కాంచన అని అన్నాడు కాంచన పెద్దన్న విఠలరావు. లేదులే అన్నయ్య, వాళ్ళకంటే 2 రకాలు కాబట్టి వాళ్ళే పెట్టుకొని తింటారు, నేను మీకోసం చాలా ఐటమ్స్ చేశాను, మీరు ఒక్కొక్కటి తినండి, నేను ఒక్కొక్కటి వడ్డిస్తాను అని చెప్పింది కాంచన. అసలే పకోడీల షాక్ గట్టిగా తగిలిన ఆ అన్నలకి, తండ్రికి ఆ భోజనం చెయ్యాలి అంటే కాస్త భయంగానే ఉంది. ఇక రాఘవరావు కూడా అంతకంటే ఎక్కువ భయపడుతున్నాడు. కానీ కూతురు మీద ఉన్న ప్రేమ ఆ భయాన్ని పైకి చూపించనివ్వడం లేదు. వనజ, కామాక్షి, కృష్ణ గబగబా భోజనం చేసేశారు. ఇక రాఘవరావు, అతని కొడుకులు మాత్రం కాంచన చేసిన అన్ని రకాల ఐటమ్స్ కొంచెం కొంచెం తింటూ ఏ ఒక్క దాంట్లో అయినా టేస్ట్ దొరుకుతుందేమో అని వెతకసాగారు. ఫుడ్డు లొట్టలు వేసుకొని తినేలా లేదు, అలా అని పడేసేలా కూడా ఏం లేదు, కానీ ఏమాత్రం టేస్ట్ దొరకటం లేదు. రోజు రుచిగా శుచిగా తినే వాళ్ళకి ఆ భోజనం అసలు ఎక్కడం లేదు. అది గమనించిన కాంచన, ఏంటి మీరు సరిగా తినటం లేదు, నేను చేసిన వంటలు బాగోలేదా అని ఏడుపు, కోపం కలగలిపిన గొంతుతో అంది. లేదమ్మా, చాలా బాగున్నాయి, నువ్వు చేసిన భోజనం టేస్ట్ ఆస్వాదిస్తూ తింటున్నాము అని అన్నారు అన్నలు. తండ్రి ఏమో, నేను నైట్ టైం ఎక్కువగా తినను కాంచన, కేవలం నీకోసం మాత్రమే లైట్గా తింటున్నాను అని అప్పటికే గండం గట్టెంకిచ్చారు రాఘవరావు. కృష్ణ అక్కడే సోఫాలో కూర్చొని మామగారు, బామ్మర్దుల ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటున్నాడు. వాళ్ళని అలా చూస్తుంటే వనజ, కామాక్షికి కూడా నవ్వొస్తుంది, కానీ నవ్వితే భర్త చేతిలో తన్నులు తినాలి కనుక పవిట కొంగు అడ్డు పెట్టుకొని నవ్వుకుంటున్నారు. కాంచన పెట్టినంత వరకు తినేసి లేచారు ముగ్గురు. ఆ తర్వాత కృష్ణ అక్కడికి వచ్చి, నువ్వు కూర్చో కంచు డార్లింగ్, నేను నీకు వడ్డిస్తాను అని అన్నాడు. అవసరం లేదు, నేను వడ్డించుకొని తినగలను అని గీరగా అంది కాంచన. హే, నువ్వు నీ ఎదవ మొహమాటం, కూర్చో, నీ పుట్టింట్లో నీకు నువ్వు వడ్డించుకొని తినటం ఏంటి, అది ఎంత పరువు తక్కువ అంటూ ఆమెను కుర్చీలో కుదేసి ఆమె చేసిన వంటలన్నీ ప్లేట్లో నింపేశాడు కృష్ణ. తండ్రి, అన్నలు ఎలానో కష్టపడి కాంచన పెట్టిన ఫుడ్ తిన్నారు. ఆ తర్వాత కాంచన వద్దు అంటున్నా ఆమెను తినటం కోసం బలవంతంగా కూర్చోబెట్టాడు కృష్ణ. ఒక్కొక్క ఐటెం నోట్లో పెట్టుకుంటున్న కాంచనకి దేవుడు కనిపిస్తుండటంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. కృష్ణ మాత్రం పక్కనే కూర్చొని
ఆమె ప్లేట్లో ఏ ఐటెం అయిపోతే ఆ ఐటెం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు ఇవి చాలు, మీరిక వెళ్ళొచ్చు, నేను తింటాను అని అంది కాంచన. పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు నీ వంటల్లో టేస్ట్ ఎలా ఆస్వాదిస్తూ తింటావో చూడాలనుకుంటున్నాను అని అన్నాడు కృష్ణ. ఆ మాటతో బాబోయ్, అన్నయ్యలు నాన్నగారు మొత్తానికి నా పరువు కాపాడారు. ఇప్పుడు నేను తినకుండా వెళ్తే నా పరువు పోతుంది. ఎలాగో ఒకలాగా తినాలి అనుకుంటూ కష్టంగా తినటం మొదలుపెట్టింది కాంచన. అతను ఆమె ప్లేట్లో ఖాళీ అయిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ వేయబోతుంటే వద్దు, ఇంతవరకే తింటాను అని చెప్పింది కాంచన. ఫుడ్ గాడ్తో సమానం. ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు కదా. తినకుండా ఈ ఐటమ్స్ అన్నీ వేస్ట్ అయిపోవు. పని వాళ్ళు కూడా లేరు ఇవ్వటానికి. సో అన్నీ నువ్వే తినాలి అని అన్నాడు కృష్ణ. నన్ను ఇరిటేట్ చేయకు, నేను ఇంతవరకే తింటాను అని ఖచ్చితంగా చెప్పింది కాంచన. అయినా వినకుండా మళ్ళీ ఆమె ప్లేట్ అంతా నింపటం మొదలుపెట్టాడు కృష్ణ. అవన్నీ చూస్తున్న కాంచనకి కోపం పెరిగిపోతుంది, కానీ ఏమీ అనలేకపోతుంది. ఏంటా చూపు, శుభ్రంగా తిను అని అన్నాడు కృష్ణ. తనకి చాలు అంటుంది కదా కృష్ణ, వదిలేయచ్చు కదా అన్నాడు రాఘవరావు. లేదు మావయ్య గారు, ఇలా నాకు ఎన్నోసార్లు వడ్డించింది, నేను చచ్చినట్లు తినలేదు, అలాగే తను తినాలి అని అన్నాడు కృష్ణ. ఏంటి కృష్ణ, ఇందాక నుంచి చూస్తున్నాము, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు నీ అత్తగారింట్లో ఉన్నావు, ఆ విషయం మర్చిపోకు అని అన్నాడు కాంచన అన్నలు. వెంటనే కాంచన సీరియస్గా తన అన్నల వైపు చూసింది. దెబ్బకి వాళ్ళు నోరు మూసేసుకున్నారు. అది గమనించిన కృష్ణ నవ్వుతూ, మీకు సిగ్గు లేదు, దీనికి అసలే లేదు. మీరు నన్ను ఒక్క మాట అన్నారు, అన్నప్పుడు ఇది చూడగానే ఆగిపోతారా? మరి దీని చూపికే అంత వణికిపోవాలా? మీరు మీ ఓవర్ యాక్షన్, పేరుకే తోపులు, చెల్లి చూపుకే వణికిపోతున్నారు, వేస్ట్ ఫెలోస్ అని అన్నాడు కృష్ణ. చూడు కృష్ణ, మా అన్నయ్యని ఏమైనా అంటే నేను ఊరుకోను అంది కాంచన. తొక్కలే, మీది అన్న చెల్లెల అనుబంధం చూస్తుంటే నాకు తిన్నది బయటికి వచ్చేలా ఉంది అన్నాడు కృష్ణ. అతని మాటలు భరించలేక, ఇక నాకు చాలు, సరిపోయింది అంటూ లేవబోయింది కాంచన. లేదు, నువ్వు ఇవన్నీ తినాల్సిందే అని చేయబట్టి కూర్చోబెట్టి, కృష్ణ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, నాకు తినేది సరిపోయింది అని కోపంగా అంది కాంచన. నీకు సరిపోలేదమ్మా, ఆకలిగా ఉందిలే, కానీ అవి రుచి పచి లేనివి, అందుకే తినలేకపోతున్నావు. అది ఒప్పుకోవడానికి నీకు ఈగో అడ్డొస్తుంది అని అన్నాడు కృష్ణ. లేదు, చాలా బాగున్నాయి, మేము తిన్నాం కదా కృష్ణ అని అన్నాడు రాఘవరావు. ఆపండి మామయ్య గారు, ఈ వయసులో ఇలాంటి చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడితే వచ్చే జన్మలో ఇలాంటి ఆడపిల్లలు డజన్ మంది పుడతారు, మీ ఇష్టం అని అన్నాడు కృష్ణ. ఆ ఫుడ్ తినలేక కాంచన కెలుకుతుంటే, తినమ్మా, త్వరగా తిను, నాకు నిద్ర వస్తుంది అని అన్నాడు రాఘవరావు. ఆ మాటతో తండ్రి వైపు కళ్ళ నిండుగా నీళ్లతో ఉక్రోషంగా చూసింది కాంచన. రాఘవరావుకి బాధగా అనిపించి, వదిలేయచ్చు కదా కృష్ణ అని మళ్ళీ అడిగాడు. నీ కూతురు నన్ను ఎన్నో విషయాల్లో ఆటలాడిస్తుంది. ఈ 3 సంవత్సరాలు నేను ఒక అనాథను కాబట్టి దీన్ని ఇన్ని రోజులు భరించాను. అదే ఫ్యామిలీ ఉన్నవాడినైతే ఎప్పుడో వదిలించుకొని పోయేవాడిని. మరి ఈ ఒక్కరోజుకే మీకు ఇంత బాధగా ఉంటే, ఇన్ని రోజులు నాకు నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చని పనులన్నీ ఎన్నిసార్లు చేయించిందో తెలుసా మీ కూతురు అని అన్న కృష్ణ. చూడు కంచు డార్లింగ్, నువ్వు ఈరోజు ఈ ప్లేట్ మొత్తం పూర్తి చేసే వెళ్ళాలి అని అన్నాడు కృష్ణ. నో, నేను తినను అని మొండిగా అంది కాంచన. ఎందుకు తినవు? ఒక్కరోజు నీ వెంట నువ్వు తినలేవు. నీ దిక్కుమాలిన వంటను చేసి నాకు పెట్టి బాక్స్లో పంపించి కాస్త అన్నం వండుకొని పక్కింట్లో లేదా ఎదురింట్లో ఇచ్చిన కూరలు తింటూ, లేదంటే మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఆవకాయలు తింటూ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు. నీ వంటలకు ఎక్కువగా బలైన ఏకైక జీవిని నేనే. సో ఈరోజు నువ్వు బలి అవ్వాల్సిందే అని అన్నాడు కృష్ణ. ఇదంతా వద్దు కృష్ణ, నాకు ఈ ఫుడ్ నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను అంత బాగా వండలేదు కూడా. కావాలంటే మనం మన ఇంటికి వెళ్ళాక ఒక వంట మనిషిని పెట్టుకుందాము. ఇప్పటికి నన్ను వదిలేయి అని అంది కాంచన. కదా, నువ్వు ఒక్క పూట నీ వంట నువ్వు తినలేకపోయావే, మరి నేనెలా తినాలి? నేను పొద్దున సాయంత్రం అంటే తప్పదు తిన్నాను, కానీ మధ్యలో ఒక్క పూటైనా వేరే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తినటంలో తప్పేముంది? ఇప్పుడు నాకు కామాక్షి అక్క, వనజ అక్క వండి పెట్టారు కదా, మరి మహా కూడా అలానే వండి పెట్టిందని నువ్వెందుకు అనుకోలేదు అని అడిగాడు కృష్ణ. ఆ మాటతో ఆపు కృష్ణ,
ఇప్పటి వరకు నేను ఈ విషయం ఇంట్లో చెప్పలేదు, నువ్వెందుకు దీన్ని ఇక్కడ లాగుతున్నావు అని అడిగింది కాంచన. జరిగిందేంటో వీళ్ళకు కూడా తెలియాలి కదా. అయినా నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఆన్సర్ చెప్పలేదు. ఇప్పుడు కామాక్షి అక్క, వనజ అక్క నాకు వండి పెట్టారు. దీనికి మహాగారు పెట్టిన దానికి తేడా ఏముంది? ఎందుకు నువ్వు ఆ అమ్మాయిని అంతలా బ్లేమ్ చేశావు? అంతమంది ముందు ఎందుకు ఆ అమ్మాయి పరువు తీశావు? చివరికి ఆమె భర్త ముందు కూడా నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడావు. దీనికి ఆన్సర్ చెప్పు అని అన్నాడు కృష్ణ. మా వదినలు ఆ మహా ఒక్కటేనా అని అడిగింది కాంచన. నాకైతే ఒక్కటే. వీళ్ళు నాకు అక్కలు ఎలానో అలానే నాకు తను కూడా సిస్టర్ లాంటిది. అంతే తప్ప మేము ఏ రోజు హద్దు మీరి ప్రవర్తించలేదు. అలాంటిది నీకెందుకు మమ్మల్ని చూస్తే అలా అనిపించింది అని అడిగాడు కృష్ణ. ఆ మాటతో కాంచన ఏం మాట్లాడలేక సైలెంట్ అయింది. అసలు ఏం జరిగింది అల్లుడు గారు? మీరు వచ్చిన దగ్గర నుంచి గొడవ ఏంటి అని అడుగుదామంటే మీరు అసలు గ్యాప్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఏదో అర్థమవుతుంది. ముందు విషయం ఏంటో చెప్పండి అని అడిగాడు రాఘవరావు. సంతోషం, ఇప్పటికైనా అడిగారు. నేను ఆఫీస్లో మహా అనే ఒక అమ్మాయితో కాస్త క్లోజ్గా మూవ్ అయ్యాను. చెప్పాను కదా, నాకు ఈ అక్కలు ఎలానో తను అలానే. నీ బిడ్డ వండే వంటలు తినలేక ఆ అమ్మాయి తీసుకొచ్చిన కూరలు అడిగి మరీ తీసుకొని ఒక్క పూటైనా కడుపు నిండుగా తిన్నాను. పక్క సీట్లు. ఇన్ఫ్యాక్ట్ నా సిస్టర్ లాంటిది. నాతో తను అలానే బిహేవ్ చేసింది. నిజం చెప్పాలంటే చాలా సౌమ్యురాలు. నీ బిడ్డలా గయ్యాలి గంగమ్మ, కంచు కనకరత్నం కాదు. సున్నితమైన అమ్మాయి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతుంది. అలాంటి అమ్మాయిని నాకేసి అంటగట్టింది నీ కూతురు. ఆ అమ్మాయి నిండు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తే ఆమెకి అప్పటికప్పుడు పెయిన్స్ వచ్చి డెలివరీ చాలా కాంప్లికేట్ అయ్యింది. తను చాలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత ఇప్పుడు మొన్న ఆ అమ్మాయి ఫైల్ మీద ఏదో సిగ్నేచర్ కోసం వస్తే దానికి కూడా ఆ అమ్మాయిని నాకేసి అంటగట్టింది. అంతేకాకుండా ఆఫీస్లో నానా గొడవ చేసి ఆమె భర్త అదే టైంకి వస్తే అతన్ని లెక్కలేనితనంగా మాట్లాడింది. ఆయనకి భార్య మీద అనుమానం వచ్చేలా చేసింది అని చెప్పాడు కృష్ణ. ఏంటి కాంచన, ఇదంతా నువ్వే చేశావా అని అడిగాడు రాఘవరావు. నేనేం తప్పుగా చేయలేదు నాన్న. నిజం చెప్పాలి అంటే ఏ భార్య అయినా అంతే చేస్తారు. ఏ ఆడపిల్ల అయినా తన భర్త మరో ఆడదానితో సరదాగా మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారు? ఎవరితో వండి పెడుతుంటే ఎందుకు నోరు మూసుకుంటారు అని అడిగింది కాంచన. ఆపిక, ఇంత చెప్పాక కూడా అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఏ ఆఫీస్లో ఎక్కడ మేమిద్దరం కలుసుకుంటాము? మా ఇద్దరికి అంటగట్టడానికి నీకు అసలు నోరెలా వచ్చింది? నేను పొద్దున్న టైంకి ఆఫీస్కి వెళ్తాను, ఖచ్చితంగా సాయంత్రం టైంకి ఇంటికి వస్తాను, అవునా కాదా అని అడిగాడు కృష్ణ. కాంచన ఏం మాట్లాడలేదు. ఆఫీస్లో ఉన్న టైంలోనే కదా నేను అమ్మాయితో మాట్లాడేది. ఏ రోజైనా నేను ఆఫీస్ నుంచి లేటుగా వచ్చానా? ఒకవేళ నాకు లేట్ అయితే నువ్వు ఆఫీస్కి ఫోన్ చేస్తే నేను ఆఫీస్లోనే ఉన్నాను కదా. ఇంకేంటి అసలు నీకు నా మీద అంత అనుమానం ఎలా వచ్చింది? నా మీద అనుమానం ఉంటే నన్ను రాసి రంపాన పెట్టాలి. అనవసరంగా ఆ అమ్మాయి సంసారం ఎందుకు పాడు చేశావు అని అడిగాడు కృష్ణ. నేనేమీ దాని సంసారం పాడు చేయలేదు. నా మొగుడిని హద్దులో పెట్టుకోవడానికి చిన్న ప్రయత్నం చేశాను అని అంటున్న కాంచన మాటలకు అడ్డు వస్తూ, ఛీ, ఇంత చెప్పాక కూడా నీ మొండి పట్టుదల నీదేనా? ఆ లాంగ్వేజ్ చూడు, దాని అంట అని తల కొట్టుకున్న కృష్ణ, ఇదండి మామయ్య గారు, మీ అమ్మాయి వ్యవహారం చాలా గొప్పగా పెంచారు. కట్టుకున్న మొగుడిని అర్థం చేసుకునే కనీస జ్ఞానం మీ అమ్మాయికి లేదు. ఇదంతా వద్దు, కానీ నేను ఉద్యోగం మానేశాను. ఇకపై ఇక్కడే ఉంటాను. మా నాన్న బిజినెస్ పెట్టిస్తాడు, మనల్ని మా నాన్న చూసుకుంటాడు, మా అన్నలు ఊరేగిస్తారు, మా ఇంటికి వెళ్దాము అని ఇన్ని సంవత్సరాలు మీ అమ్మాయి ఒక 100 సార్లు అయినా చెప్పి ఉంటుంది. ఇక నేను కూడా మీతోనే ఉంటాను. చూస్తాను ఏం బిజినెస్ పెట్టిస్తారో, నన్ను ఎలా రారాజులా చూసుకుంటారో అని అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోయాడు కృష్ణ. ఆ మాటలతో వనజ, కామాక్షి భర్తల వైపు అదోలా చూసి వెళ్ళిపోయారు. అర్థమైంది కదా నాన్న, మీ అల్లుడు ఇక్కడే ఉంటాడంట. ఇక ఇదే మంచి అవకాశం. మేము ఇక్కడే ఉంటాము. మాకు ఏదో ఒక బిజినెస్ పెట్టించు, మా బ్రతుకు మేము బ్రతుకుతాము అని చెప్పి వెళ్ళిపోయింది కాంచన. ఆ మాటతో అన్నలు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని తండ్రి వైపు చూశారు. ఆయన ఆలోచనలో పడిపోయాడు. దీనికి తండ్రి ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు అనుకొని వాళ్ళు కూడా అక్కడి నుంచి
వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. థ్యాంక్ యూ.